కుందేలు మూర్ఖపు సింహం. ఒక పెద్ద అడవిలో భాసురకము అనే బలమైన సింహం ఉండేది. అది ఆకలి వేసినప్పుడు అడవిలోని జంతువులను విపరీతంగా చంపేసేది. దీనివల్ల అడవిలోని జంతువులన్నీ భయపడి ఒకరోజు సింహం దగ్గరకు వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం ఏమిటనగా, మృగరాజా, మీరు ఇలా అందరినీ చంపకండి. రోజుకు ఒక జంతువు మేమే మీ దగ్గరకు ఆహారంగా వస్తాము అని చెప్పాయి. సింహం దానికి అంగీకరించింది. ఒకరోజు ఒక ముసలి కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఎలాగైనా సింహం బారి నుండి తప్పించుకోవాలని ఆలస్యంగా వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జిస్తూ, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అని అడిగింది. అప్పుడు కుందేలు వినయంగా ఇలా అంది, రాజా, నా తప్పేమీ లేదు. దారిలో నాకు మరొక పెద్ద సింహం ఎదురైంది. తనే ఈ అడవికి రాజని, మిమ్మల్ని చంపేస్తానని చెప్పింది. దాని నుండి తప్పించుకొని రావడానికి ఆలస్యమైంది. మరొక సింహం ఉందన్న మాట వినగానే భాసురకము కోపంతో రగిలిపోయింది. ఎక్కడుంది ఆ సింహం? నన్ను దాని దగ్గరకు తీసుకువెళ్ళు అని గర్జించింది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళి అందులోనే ఆ సింహం దాక్కుంది అని చెప్పింది.